హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు పొద్దున్నే నిద్ర లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసాము. నేను మా వారు. ఎందుకు ఇంత పొద్దున్నే పూజ చేస్తున్నాము, ఏదైనా పండగ అనుకుంటారేమో. కాదండి, ఈరోజు మా అబ్బాయిది ఇరుముడి అనమాట. 11 days 11 రోజులు దీక్ష అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకని చెప్పి ఇరుముడికి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడికి వెళ్తాం కదా. మా వారికి కొంచెం ఇరుముడి గురించి వాటి గురించి అన్నీ తెలుసు కాబట్టి ఇరుముడి సామాన్ అంతా ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇద్దరం పూజ చేసేసి గుడికి అయితే బయలుదేరామన్నమాట. ఇది వారు పోయడానికి బిందె అండి. శుభ్రంగా కడిగేసి పసుపు కుంకాలతో పూజించి కంకణం కట్టేసి దాని లోపల కాసిన అక్షింతలు, పూలు, ఎంగిల్ చేయని వాటర్ పెట్టి వారు పోసేసి హారతిచ్చి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవాలి. దీనికి వచ్చేసి మదర్ మెయిన్ రోల్ అండి. అంటే దీనికనే కాదు, దేనికైనా మదర్ మెయిన్ రోలే కదా. ఉంటే మదరే చేయాలి, చేస్తారంట. మదర్ లేకపోతే అప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్తారు. ఫస్ట్ మాత్రం మదరే. కొబ్బరికాయ మీద అట్లా కర్పూరం పెట్టి దిష్టిది ఇలాగా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వెనక్కి తిరగకుండా వెళ్ళాలండి. వన్స్ ఇరుముడికి ఇంట్లో నుంచి అట్లా హారతి తీసుకొని బయటికి వెళ్ళినాక మళ్ళీ ఇంటికి రాకూడదు. ఆ ఇరుముడి దేవుడికి చేరేదాకా. మా బావకి మూడోసారి కాబట్టి కొంచెం అన్నీ తెలుసు. ఇంకా అక్కడ నుంచి గుడికి వెళ్ళే దారిలో 3 గుళ్ళ దగ్గర కొబ్బరికాయలు అయితే కొట్టాము. ఒకటి వినాయకుడి దగ్గర, ఒకటి పోలేరమ్మ గుడి, ఇది కళామందిర్ సెంటర్ దగ్గర ఉన్న గడియార స్తంభం దగ్గర ఉన్న పోలేరమ్మ గుడి, ఇది శివాలయంలో కొట్టేసి ఇంక ఇరుముడికి అయితే వచ్చాము. ఇరుముడికి పూజారి ఎంత ఫాస్ట్గా కడతాడు, 5 నుంచి 10 నిమిషాల్లో ఇరుముడి కట్టేస్తాడు. అంత ఫాస్ట్గా ఉంటాడు అనమాట ఆయన, అంత బిజీ కూడా. ఈ మధ్యకాలంలో పూజలు చేయాలంటేనే భయం వేస్తుందండి, ఎందుకో తెలియదు. కానీ అంటే మనకు నచ్చినట్టే మనం దండం పెట్టుకుంటాం, పిలుస్తాం, ఓకే. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ బయట సొసైటీలో కానీ ఎలా ఉందంటే గ్రాండ్గా కాస్ట్లీ పట్టు చీరలు, కాస్ట్లీ మేకప్, మంచిగా రెడీ అయ్యి ఇంత నగలేసుకొని సొమ్ములేసుకొని రెడీలు అయ్యి దేవుణ్ణి కూడా రకరకాల డెకరేషన్స్ చేసి రకరకాల పూలు, ఇన్ని రకాల ప్రసాదాలు పెట్టి దేవుణ్ణి పిలిస్తేనే దేవుడు పలుకుతాడేమో అని ఒక చిన్న భయం ఉంటుంది. మనం పిలిస్తే పలుకుతాడు, అలానే పిలవాలేమో అన్న కొన్నాళ్ళగితే అదే వచ్చేస్తుంది. అలా పిలిస్తేనే దేవుడు పలుకుతాడని నమ్మకం కూడా వచ్చేసిద్ది. 10 మంది అలా చేస్తున్నప్పుడు 11వ కూడా అలానే చేయాలని నమ్ముతాడు కదా. మనం మామూలుగానే గొర్రెల మందమే మనుషులందరూ, అంటే మిమ్మల్ని అంటున్నానని కాదులే, జనరల్గా పక్కనోడు ఏది చేస్తే మనం అదే చేయాలనుకుంటా ఉంటాం కదా. ఇంకా అట్లానే మారిపోయింది పూజ అంటే. దేవుడిని మనస్ఫూర్తిగా పిలిచే వాళ్ళకంటే కూడా పక్కనోడు అలా పిలుస్తున్నాడు, మనం కూడా అలానే పిలవాలనుకొని పిలిచే వాళ్ళు ఉంటారు. రకరకాల కాస్ట్లీ గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్స్, వచ్చిన గెస్ట్లకి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే అట్లా చేస్తేనే పూజ చేయాలి, ఇలానే చేయాలని కొత్త రూల్స్ వస్తున్నాయి కదా. మా వారు మేమేందంటే 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడికి దండం పెట్టుకొని మమ అనిపించుకోవడమే వచ్చు. పలుకుతాడులేండి కొంచెం వాళ్ళకంత ఫాస్ట్గా కాకపోయినా మాకు పలుకుతాడు కొంచెం స్లోగా. కాకపోతే స్లోగా వస్తుంది అనమాట. మాకు పుణ్యం రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది, వెయిట్ చేస్తాము, పర్లేదు. ఇరుముడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకంటే ఫాస్ట్గా కట్టేస్తున్నాడు ఇరుముడి. మా వాడు చెత్తోడు, చెప్పిన మాట తప్ప నుంచి అన్ని మాటలు వింటాడు. భిక్ష వేసేటప్పుడు ఇట్లా సంచి పట్టుకోవాలి, అట్లా సంచి పట్టుకోకుండా మాతో పాటు వాడు కూడా వేస్తున్నాడు, అబ్బాయి భవాని కూడా వేస్తున్నాడు, కదులుతానే ఉంటాడు. అట్లా దండం పెట్టేటప్పుడు మాల పట్టుకోవాలి, ఎన్నిసార్లు చెప్పాము. ఇంక ఇరుముడి కార్యక్రమం అయిపోయిన తర్వాత గుడి వెనకాలే టిఫిన్ షాప్ ఉంటుంది కదా, ఇంకా అక్కడైతే టిఫిన్ చేసేసాం నలుగురమి. ఇంకా టిఫిన్ చేసేసి బస్ స్టాండ్కి బండి మీద వెళ్ళి బండి అక్కడ పెట్టి బస్సు ఎక్కేసాము. కానీ పర్లేదు, గట్టిగానే చేశాడు మా అబ్బాయి కూడా. చాలా నిష్టగా తలస్నానం, ప్రతిరోజు తలస్నానము, ఒంటిపూట భోజనము, పూజ కూడా ఎంత బాగా చేస్తాడో వాళ్ళ డాడీతో కూర్చొని. చెప్పిన మాట మాత్రం వింటాడులే ఒక్కొక్కసారి.
ఫొటోస్ దిగేసి ఇంకా టిఫిన్ అప్పటికే 9:30 ఏమో అయిపోయింది, దగ్గరగా 9:30 10 అయిపోయింది. ఇంకా టిఫిన్స్ చేసేసి బస్సు అయితే ఎక్కేసాము. టిఫిన్స్ చేసినా కూడా దానా అనేది ఉండాలి కదా. అది హనుమాన్ మూవీ అనమాట. బస్సులో హనుమాన్ మూవీ చూసుకుంటా వెళ్ళాము విజయవాడ. ప్యాకెట్స్ కృష్ణానది అండి, ఎడారిలా ఉంది కృష్ణానది. కొండపైకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏం జరిగిందంటే బస్ ఫోన్స్, లగేజీ, చెప్పులు అన్నీ లాకర్ అక్కడ ఉంటాయి కదా, అక్కడ పెట్టేశారు లాకర్ దగ్గర. పైన ఎలా చేయరు అని చెప్పి మా వారు ఏం కాదులే అంటే మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. అతి భయం అనమాట మా వారికి. ఇంకా అందుకని పెట్టేశారు. ఇంకా అందుకని ఒక ఫోటో కూడా క్యాప్చర్ చేయడం జరగలేదు. ఇరుముడి అయిపోయిన తర్వాత అమ్మవారి భోజనం చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయ్యాము. చూసారా ఎడారిలా ఉంది. అంబేద్కర్ గారి స్టాచ్యూ వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలే. కొండ మీద నుంచి బాగా కనిపించింది, అక్కడ ఫోన్ లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే గుంటూరు దాకా వాన లేదండి. గుంటూరు దాటిన తర్వాత బోయపాలము ఆ మధ్యలో వచ్చినప్పుడు విపరీతమైన కొండపోత వాన, అసలు బీభత్సంగా పడింది వాన అయితే. బస్ స్టాండింగ్ లో చాలాసేపు వెయిట్ చేసాము, వాన తగ్గట్లేదు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆర్టీసీ బస్ ఎక్కి మా రోడ్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి తడుచుకుంటూ వచ్చాం. ఏదైతే ఏమైంది, ఏ రాయితో కొట్టుకున్నా పళ్ళు రాలుతాయి అన్నట్టు ఎట్టయితే ముద్దుగా తడిచాం అందరం. ఇంటికి వచ్చిన తర్వాత ఇరుముడి అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలా హారతి తీసుకొని ఇంట్లోకి రావాలి. ఇంకా అంతటితో కంప్లీట్ అయిపోయినట్టు. ఇరుముడి అయిపోయిన తర్వాత బియ్యం ఇస్తారు కదా, దాంతో పొంగలి పెట్టినాక ఆ రోజు అంతా కూడా దీక్షలు ఎలా ఉన్నారో ఆ రోజు అలానే ఉండాలండి. పొంగలి పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దీక్షలో ఉన్నట్టే. మేము ఒంటిపూట భోజనము, కింద నేల పడక, తల స్నానము, పూజలు అలానే ఉండాలి. ఇరుముడి సంచితో ఆడుకుంటున్నాడు మా వచ్చి తల దుడుచుకో జలుబు చేసిద్ది అంటే వినకుండా. ఇంత జర్నీ చేసేసి అలసిపోయాము, నేను ఇంకేం వండలేను అంటే ఇంకా మా వారు సరేలే నేను బయటకు వెళ్ళి టిఫిన్స్ తీసుకొస్తానని మా అందరికి టిఫిన్స్ అయితే తీసుకొచ్చారు. అందరం టిఫిన్స్ చేసేసి స్నానాలు చేసి ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసేస్తా ఉన్నారు. ఇంక ఈ టైంలో ఇల్లంతా ఖరాబ్గా ఉందిలే అని చెప్పి ఇంక ఇల్లంతా శుభ్రం చేసేసుకొని 2 days అవుతుంది ఉసిరికాయలు తీసుకొచ్చి అప్పటికే. ఇంకా అందుకని చెప్పి సగమేమో పచ్చడి చేద్దాము, సగమేమో ముక్కలుగా కట్ చేసి ఎండబెడదామని చెప్పి ముందు వాటిని శుభ్రంగా తుడిచి ముక్కలు అయితే కట్ చేసి పెడుతున్నాను. అంటే బాగా ఎండిన తర్వాత డబ్బాలో పెట్టుకున్నాం, అప్పుడప్పుడు బుగ్గను పెట్టుకోవడానికైనా, పొడి చేసి హాట్ వాటర్లో వేసుకొని తాగడానికైనా ఉపయోగపడతాయిలే అని చెప్పి శుభ్రంగా తుడిచి ఎండబెడదామని కట్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సెలబ్రిటీస్నే కాదు మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే చిన్న వాళ్ళము పైకి వస్తాం అనమాట. ఈ వీడియో అయితే ఇంతే. టాటా, బాయ్ బాయ్.